హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్. ఈరోజు వీడియోలో ఆగ్రోమెక్లో ఉన్నటువంటి బ్రాస్ కలెక్షన్ షేర్ చేస్తానండి. ఆగ్రోమెక్ ఇది సనత్ నగర్లో ఉంటుందండి. హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఇక్కడ మనకి దొరకందంటూ ఏమీ ఉండదండి. మన ఇంటికి కావచ్చు, లేదా హోటల్స్కి కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి కావచ్చు, టిఫిన్ సెంటర్స్కి కావచ్చు, పూజకి సంబంధించిన ఐటమ్స్ కానీ, కాపర్ కానీ, బ్రాస్ కానీ, జర్మన్ సిల్వర్ కానీ, టెంపుల్స్లో యూస్ చేసేటువంటి పెద్ద పెద్ద ప్రమిదలు అలాంటివి కానీ ఏవైనా సరే, మనకి ఏది కావాలన్నా సరే ఆగ్రోమెక్ అనేది వన్ స్టాప్ డెస్టినేషన్ అండి. ఈ షాప్ అడ్రస్ నేను క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయండి. అంటే ఆల్మోస్ట్ హోల్సేల్ ధరల్లోనే మనకి సేల్ చేస్తూ ఉంటారు. మనకి క్వాలిటీస్ 4 to 5 క్వాలిటీస్ మనకి ఏ ఐటెంలో అయినా సరే లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. స్టీల్లో కానీ, కాపర్లో కానీ, బ్రాస్లో కానీ, వేటిల్లో అయినా సరే క్వాలిటీస్ డిఫరెంట్ క్వాలిటీస్లో ఉంటాయి. మనకి ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని తీసుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి. ప్రైజెస్ కూడా మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువకి ఇస్తారండి ఇక్కడ. నేను యాక్చువల్లీ ఈరోజు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, మా పిల్లలకి లంచ్ బాక్సెస్ కోసం అనేసి వెళ్ళాను. సో లంచ్ బాక్సెస్ తీసుకున్నాక ఒకసారి నాకు బ్రాస్ ఐటమ్స్ కొన్ని పూజ గదిలోకి అవసరం ఉన్నాయి. అందుకని ఈ ఫ్లోర్కి వచ్చి ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది, అందుకని మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి వీడియో షూట్ చేశానండి. ఈ విగ్రహాలు నేను వాళ్ళని అడిగానండి. మామూలుగా బ్రాస్ మనకు అక్కడ కనిపిస్తుంది కదా, గోల్డెన్ కలర్లో ఉంటుంది. కానీ ఈ విగ్రహాలు డిఫరెంట్ కలర్లో ఉన్నాయి కదండి, అందుకని వాళ్ళని అడిగాను నేను, ఏంటండి ఈ మెటీరియల్ ఏంటి అని అంటే ఇది కూడా బ్రాస్ అనే అన్నారండి. కాకపోతే ఇది యాంటిక్ డిజైన్స్ అంట. యాంటిక్ ఇప్పుడు మనకి సిల్వర్లో కూడా యాంటిక్ డిజైన్స్ వస్తున్నాయి కదండి. అంటే మనకి ఐటమ్ అనేది క్లారిటీ ఎక్కువ ఉంటుంది యాంటిక్లో. సో అలా బ్రాస్లో కూడా యాంటిక్ అంటండి, యాంటిక్ డిజైన్స్ ఈ కలర్లో ఉంటాయంట. అండ్ వెయిట్ మామూలు బ్రాస్తో కంపేర్ చేస్తే కొంచెం లైట్ వెయిట్లో ఉన్నాయి. ప్రైస్ మాత్రం మామూలు బ్రాస్ కంటే యాంటిక్ బ్రాస్కి ప్రైస్ కొంచెం ఎక్కువ ఉందండి. కానీ క్లారిటీ మాత్రం చాలా బాగుందండి. మనకి ఇక్కడ లేని విగ్రహం అంటూ లేదండి. నేనైతే అన్నీ కవర్ చేయలేదు, కొన్ని మాత్రమే కవర్ చేశాను మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి. గణేశుడు, ధనలక్ష్మి, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు. కృష్ణయ్యలో కూడా మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండి. ఇక్కడ సింగిల్గా కృష్ణుడు ఉన్నది ఉంది, అలాగే రాధాకృష్ణుడిది ఉంది, కృష్ణుడు విత్ గోమాత ఉంది. ఒక కృష్ణుడిలోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి. అలాగే మనకి గణేశుడి విగ్రహాలు సపరేట్ ఉన్నాయి, లక్ష్మీదేవి సపరేట్ ఉన్నాయి. లేదు ఒకటే దాంట్లో కావాలి అన్నా సరే గణేశుడు, లక్ష్మీదేవి ఉంది. అలాగే గణేశుడు, లక్ష్మీదేవి, సరస్వతి ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రం. పీసెస్ మాత్రం లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందంటే సీజన్ కదండి, ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే టైం కాబట్టి కలెక్షన్ ఎక్కువ వచ్చినట్లుంది. అండ్ గణేషుల్లో కూడా డిఫరెంట్ సైజెస్లో ఇట్లా సింహాసనం పైన కూర్చొని ఉన్న గణేషుళ్ళు, పంచముఖ గణేషుళ్ళు, అలా డిఫరెంట్ టైప్స్ గణేషుళ్ళు కూడా ఉన్నారండి. ఇవన్నీ కూడా మనకి ఎలిఫెంట్స్ నేను వెయిట్ పట్టుకొని చూసానండి, చాలా బరువు ఉన్నాయండి. బరువు చాలా ఉన్నాయి. ఈచ్ పీస్ 350 రూపీస్ పడుతుంది మనకి. ఈ బ్రాసు రెగ్యులర్ బ్రాసు, ఈ ఎలిఫెంట్స్ చూసిన బ్రాసు రెగ్యులర్ బ్రాసు. ఇవన్నీ కూడా మనకి ఇంకా శివపార్వతుల విగ్రహాలు, అన్నపూర్ణాదేవి అలాంటి విగ్రహాలు, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయండి. ఇవైతే మనకి సీతారాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అండి కలుస్తున్న విగ్రహాలు. చాలా వెయిట్ ఉన్నాయి, బట్ ఇవి మాత్రం రీజనబుల్ ప్రైస్లోనే అనిపించినాయి నాకు. 750 రూపీస్ ఉన్నాయి. వెయిట్ మాత్రం ఉంది, వెయిట్ బాగానే ఉంది. ఇవి మనకి గోమాతలు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎలిఫెంట్స్. నేను చెప్పాను కదండి వెయిట్ ఉన్నాయి బాగానే అని. ఈ ఎలిఫెంట్సే ఎక్కువ వెయిట్ ఉన్నాయి. అండ్ ఈచ్ పీస్ వచ్చేసి మనకి 350 రూపీస్ పడింది.
ఈ టైంలో వెళ్తే మనం ఫ్రీగా షాపింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇంకా సీజన్ స్టార్ట్ అయితే అస్సలు మనం సెలెక్షన్ చేసుకోవడానికి, షాపింగ్ చేయడానికి కూడా అసలు ప్లేస్ ఉండదండి. అలా ఉంటారు జనము. ఇది 9:30కి ఓపెన్ అవుతుందండి. వెళ్ళాలనుకున్న వాళ్ళు బిఫోర్ లంచ్ వెళ్తే ప్రశాంతంగా అన్నీ షాపింగ్ చేసుకొని రావచ్చండి. ఆఫ్టర్ లంచ్ క్రౌడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్లో షాపింగ్కి వెళ్ళాలి అని అంటే మార్నింగ్ టైం బిఫోర్ లంచే ప్రిఫర్ చేస్తే మంచిది. నటరాజు విగ్రహాలు, అలాగే మనకి పూజకి యూజ్ చేసుకునేటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్, పూజకి యూజ్ చేసేటువంటి ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఇది ఎక్స్క్లూజివ్గా కాపరు, జర్మన్ సిల్వరు, బ్రాసు, ఈ ఫ్లోర్ అంతా ఇదే ఉంటుంది. చూసారండి, బ్రాస్ తులసి కోటలు మనం టెంపుల్స్లో యూజ్ చేయడానికి పెద్ద పెద్దగా కర్పూర హారతి ఇస్తుంటాం కదండి, ఆ పెద్ద సైజువి. ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి చిన్న గిన్నెలు, ఇవి మనకి పూజా రూమ్లో ఏదైనా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయనుకోండి, వీటిపైన పెట్టుకోవచ్చు. బాగుంది ఇది కూడా. నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఒక 4 months బ్యాక్ వెళ్ళానండి ఏదో పర్చేస్ చేయడానికి. అప్పుడు లేవు, వీటి కోసం నేను అప్పుడు సర్చ్ చేశాను. అప్పుడు లేవు, అప్పుడు ఇంత కలెక్షన్ కూడా లేదండి. అసలు ఇన్ని వెరైటీస్ లేవు, ఇన్ని కలెక్షన్ లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ స్టాక్ అంతా కూడా సీజన్ కోసమని. దీపపు కుందుల్లో అయితే చెప్పలేనన్ని వెరైటీస్ ఉన్నాయండి. అన్ని సైజెస్, చిన్న సైజు నుండి పెద్ద సైజు అప్ టు 15,000 కూడా ఉందండి. ఒక్క దీపపు కుందే చూపిస్తాను. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ప్లేట్స్ కూడా చూడండి, ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవి నేను యాక్చువల్లీ ఆన్లైన్లో తెప్పించానండి. అప్పుడు నాకు అవసరం అయ్యి ఆన్లైన్లో తెప్పించాను. నాకు సేమ్ సైజ్ 300 ఏమో ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అంతా కూడా ఉంటుంది కాబట్టి 400 అయింది నాకు ఈ ఒక్క ప్లేట్ పర్చేస్ చేయడానికి. కానీ ఇక్కడ 230 రూపీస్ ఉంది, సారీ 255 రూపీస్ ఉంది. సాలిడ్ ఉందండి, మెటీరియల్ మాత్రం సాలిడ్ ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ఈ ప్లేట్స్లోనే ఇంకా డిఫరెంట్ డిజైన్స్. ఈ ప్లేట్స్ నేను అమెజాన్లో కూడా చూసానండి, కాస్ట్ మాత్రం ఎక్కువగానే ఉంది. అప్పుడు పర్చేస్ చేయాలి, నాకు అప్పుడు నీడ్ ఎమర్జెన్సీ ఉండి చూస్తే కాస్ట్ మాత్రం అమెజాన్లో కూడా ఎక్కువే ఉంది. కానీ ఇక్కడ మాత్రం ప్రైస్ రీజనబుల్ అనిపించింది. ఆ క్వాలిటీకి, ఉన్న క్వాలిటీకి ప్రైస్ మాత్రం రీజనబుల్ అనిపించింది. ఇవన్నీ కూడా బ్రాస్ చెంబులు, అన్ని సైజెస్లో చూడండి, డిజైన్స్, వెరైటీస్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఉర్లీస్. మనం ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు అలా ఫ్లవర్ డెకరేషన్తో హాల్లో కానీ అలా డోర్ ఎంట్రన్స్ దగ్గర కానీ అలా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఆ ఉర్లీస్లో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని సైజెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇవి వేజెస్ అండి, యాంటిక్ బ్రాస్లో వేజెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. యూనిక్గా ట్రెండీగా ఉన్నాయి డిజైన్స్ మాత్రం వేజెస్లో. ఇవన్నీ కూడా ప్రసాదం బౌల్స్. ఇవేంటంటే కొంచెం పల్చగా లైట్ వెయిట్ ఉన్నాయండి. అంటే మనం ఇట్లా పట్టుకొని కొంచెం బెండ్ చేస్తే బెండ్ అవుతుంది. బట్ అందులో సాలిడ్ స్ట్రాంగ్వి కూడా ఉన్నాయి. చెప్పాను కదండి, అన్నీ ప్రతి ఒక్క వెరైటీ కూడా మనకి క్వాలిటీస్ 3-4 క్వాలిటీస్లో మినిమం దొరికిపోతాయి ఇక్కడ. మనకి ఏ క్వాలిటీ కావాలంటే మన బడ్జెట్ని బట్టి ఆ క్వాలిటీ పిక్ చేసుకోవచ్చు. ఇవైతే దియాస్ అండి. ఇది ఒక్క దియా మనకి 1320, ఆఫ్టర్ డిస్కౌంటే 1320 పడుతుంది. బాగున్నాయి. ఇక్కడ మనకి ఏదైనా ఫంక్షన్స్ అలా అవుతున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా సరే నెంబర్ ఆఫ్ పీసెస్ అవైలబుల్ ఉంటాయండి. ఒకవేళ లేకపోయినా సరే వాళ్ళు కొంత టైం ఇస్తే, వాళ్ళకి ఒక 3 to 4 days టైం ఇస్తే వాళ్ళు తెప్పిస్తారండి. మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడి నుంచే నెంబర్ ఆఫ్ పీసెస్ తీసుకెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉర్లీస్లో బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు అన్నీ ఉన్నాయి. ఇవి మనకి ఫ్రూట్ బౌల్స్ అండి. దేవుడి దగ్గర మనం ఏదన్నా ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకోవడానికి పూజలప్పుడు బాగుంటాయి ఇలాంటి బౌల్స్. కింద మనకి మీనాకారి వర్క్తో పికాక్ డిజైన్తో వచ్చిన ప్లేట్స్, బ్రాస్ ప్లేట్స్. ఇది 500 చేంజ్ ఉందండి. ప్లేట్ సైజ్ మాత్రం పెద్దదిగానే ఉంది. ఇవన్నీ మనం రోజు మెయింటైన్ చేయలేం, కానీ ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం చాలా బాగుంటాయండి ఇవి యూస్ చేసుకోవడానికి. ఈ ఉర్లి మీడియం సైజులో ఉంది, 415 రూపీస్ ఉంది. దీనికంటే ఇంకా చిన్న సైజులు కూడా ఉన్నాయండి.
ఇక్కడ ఉంది కదా, అది స్టార్టింగ్ చిన్న సైజు. ఇవి మామూలు ప్లెయిన్ ప్లేట్స్. మనం మామూలుగా ఎవ్రీడే దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవడానికి, ఒక పండో ఏదో ఒకటి పెట్టుకోవడానికి ప్లేట్స్, అవి ప్లెయిన్ ప్లేట్స్. ఇవి అఖండ దీపాలండి. అఖండ దీపాలు ఆ మోడల్లోనే మనకి చిన్న సైజు దీపాలు, పైన ఫ్లవర్ డిజైన్ వచ్చిన దీపాలు. ప్లేట్స్లో చూడండి ఎన్ని సైజెస్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవన్నీ కూడా మనకి దీపాలు, దీపపు కుందులు డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. మనకి ఏ మోడల్ కావాలన్నా తీసుకోవచ్చు. సైజెస్ మనకి ఏ సైజ్ కావాలన్నా సరే తీసుకోవచ్చు. అన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్ని సైజెస్ ఉన్నాయి దీపపు కుందుల్లో కూడా. ఇవైతే చాలా క్యూట్గా బాగున్నాయండి. ఈచ్ వన్ 185 రూపీస్ పడుతుంది. సాలిడ్ ఉన్నాయి. పైన ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా బాగుంది డిజైన్. ఇవి మనం ధూపం పెట్టుకోవడానికండి. ధూపం స్టిక్స్ అవి పెట్టి ఇది పైన పెడితే మనకి స్లోగా ఆ స్మెల్ అనేది, అరోమా అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రమిదల్లో డిజైన్సే. ఈ ప్రమిదలు మనము రిటర్న్ గిఫ్ట్స్లో ఇవ్వడానికి కూడా, అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అలా చేసుకుంటున్నప్పుడు కొంతమంది తాంబూలంలో ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారు కదండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఇస్తూ ఉంటారు కదా. అలా ఇలాంటి ప్రమిదలు ఇచ్చారనుకోండి, చక్కగా యూస్ చేసుకుంటాం ఎవరమైనా సరే. అండ్ ఇవి పెద్ద కాస్ట్ కూడా ఏం లేవండి. అంటే సైజు పెరిగే కొద్దీ కాస్ట్ ఉంది, కానీ మనం అంత పెద్ద పెద్దవి ఏమి ఇవ్వం కదా. మామూలు రెగ్యులర్గా పూజ చేసుకోవడానికి ఇచ్చే ప్రమిదల సైజు చిన్న సైజులో ఇవి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ శంకుచక్ర దీపాలు కూడా ఉన్నాయండి. ఈ బ్రాస్ ప్రమిదల్లోనే శంకుచక్ర దీపాలు, ఇలా లోటస్లో వచ్చినటువంటి దీపము. ఇవన్నీ క్లీనింగ్కి కొంచెం కష్టం అవుతుంది, కానీ ఈ లోటస్ దీపాలు అవి. ఇది తులసికోట దగ్గర పెట్టుకునే దీపాలు. ఈ మోడల్ కూడా కొత్తగా వచ్చినట్లుందండి, బాగుంది ఇది కూడా. ఇది చూసారా అండి సెట్, అంటే ఎవరైనా హారతి ఇస్తూ ఉంటాం కదండి, ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ అప్పుడు హారతి ఇస్తాం కదా, వాళ్ళ సెట్గా సెట్ చేశారు. 6 బౌల్స్ పెట్టారు, అంటే స్వీట్ అవి పెట్టడానికి. ఒక కుంకుమ పెట్టారు, బొట్టు పెట్టి హారతి ఇచ్చి స్వీట్ తినిపిస్తాం కదండి. సో ఆ పర్పస్ కోసం వాళ్ళు ఇలా అరేంజ్ చేసి పెట్టారు. చాలా బాగుందండి అది. ఇవన్నీ కామాక్షి దీపాలు చూడండి. ఇది మీడియం సైజు, 110 రూపీస్ ఉంది ఈచ్ వన్. బాగుంది ఇది కూడా. క్లీనింగ్ కూడా ఈజీ అవుతుందండి. ఇలాంటివి అనుకోండి డిజైన్ లేకుండా ప్లెయిన్గా ఉన్నవి, క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు మనకి ఏం కావాలో అది మనం ముందే లిస్ట్ అవుట్ చేసుకొని వెళ్తే మంచిదండి. సో అలా అవే మనం తీసుకొని రావచ్చు. లేదు అని అంటే ఇక్కడ అన్నీ మనకు నచ్చినట్లే ఉంటాయి. సో మనం కొనాల్సిన దానికంటే కొంచెం ఎక్కువే కొనవచ్చు, అన్నెసరీవి కూడా కొనవచ్చు. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళేటప్పుడు మనకి ఏం కావాలి, ఏం రిక్వైర్మెంట్ ఉంది అని క్లియర్గా మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే బాగుంటుంది. ఇవి శంకుచక్ర దీపాలు. ఈ దీపాల మోడల్ కూడా బాగున్నాయండి. శంకుచక్రాలు లేకుండా ప్లెయిన్గా కూడా ఆ దీపపు మోడల్స్ ఉన్నాయి, చూపించాను ఇందాక. ఇవి శంకుచక్రాలతో ఉన్నాయి. అలాగే మనకి బ్రాస్లో తాబేళ్ళు ఉన్నాయి, బ్రాస్లోనే పంచపాత్రలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రసాదం బౌల్స్. ఈ తాబేళ్ళలో కూడా మనకి తాబేలు ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని అంటారు కదండి, ఆల్మోస్ట్ అందరిళ్ళల్లో ఉంటుంది. ఆ టార్టాయిస్లో కూడా మనకి 175 రూపీస్ నుంచి ఉన్నాయి సైజెస్ వైజ్గా. ప్లేటు టార్టాయిస్తో కలిపి 430 రూపీస్ వరకు ఉన్నాయి. 175 ఒకటి, 330 ఒకటి, 415 ఒకటి, అలా 3 సైజెస్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రమిదలు, ఇవి దీపపు కుందులు. ఇవి ఎక్కువ టెంపుల్స్లో ఈ సైజువి యూస్ చేస్తూ ఉంటారు. ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయండి, హెవీ వెయిట్ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా ఎక్కువే ఉందండి. ఇంకా కొంతమంది కాఫీ లవర్స్ ఉంటారు కదండి, వాళ్ళ కోసమని బ్రాస్లోని బ్రాస్ గ్లాసు కింద గిన్నెలాగా ఉంటుంది కదండి, ఆ కలెక్షన్ కూడా ఉంది. నేను ఈ వీడియోలో కవర్ చేసింది జస్ట్ ఒక 50%ఏనండి. ఇంకా చాలా ఉంది ఈ ఫ్లోర్లోనే. జర్మన్ సిల్వరు, కాపర్ కలెక్షను చాలా ఉంది, బట్ అవన్నీ నేను కవర్ చేయలేకపోయాను.
ఇవన్నీ దీపపు స్టాండ్లు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దివాళీ అలా ఉన్నప్పుడు సైడ్స్ డెకరేటివ్గా వెలిగించుకుంటారు కదా, సో అలాంటివి కూడా నెంబర్ ఆఫ్ సైజెస్లో మోడల్స్ ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.